హే గాయ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీటీ బ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, పదండి. అయితే నేను డాకు మహారాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరుగుతున్న అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను. అందుకే ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన అనంతపురంలోనే నీరు ప్రగతి పార్క్ ఉంది కదా, రామ్నగర్ 80 ఫీట్ రోడ్లో. అక్కడి నుంచి కొద్దిగా మీరు డెడ్ ఎండ్కి వస్తే కనుక మీకు కనిపిస్తుంది అనమాట. అనంతపురం పీపుల్కి అయితే ఇప్పటికి ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ అంతా కూడా క్రాకర్స్ ఆలు పెడతారు కదా, మనకి ఎప్పుడు వచ్చినా కూడా దీపావళి. సో అక్కడైతే ఉన్నాను. జనవరి 9th నైట్ అయితే గ్రాండ్గా అయితే ఉంటుంది అనమాట ఈ ఫంక్షన్ అంతా కూడా. సో మన బాలయ్య గారి ఫంక్షన్ ఫస్ట్ టైం మన అనంతపురంలో జరుగుతుంది. ఆయన హిందూపూర్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఫంక్షన్లో ఎప్పుడు ఏది జరగలేదు, వేరే వాళ్ళవన్నీ జరిగాయి. సో ఓకే, ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి చాలామంది అయితే వస్తారని అంచనా అయితే వేస్తున్నారు అనమాట. సో ఇందాకనే ఎస్పీ గారు, అలానే బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చారనమాట. వాళ్ళందరూ పరిశీలిస్తున్నారు. వాళ్ళ ప్లాన్ చూసాను నేను ఇందాకనే, వాళ్ళు చెప్తుంటే విన్నాను. అంటే ఒక ప్లాన్ అనేది సింపుల్గా చేయరు, అన్ని విధాలుగా పకడ్బందీగానే చేస్తారనిపించింది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి. సో మీరు కూడా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీకు టికెట్లు ఉంటేనే, ఎంట్రీ పాసులు ఉంటేనే రండి, లేకపోతే రాగద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం హైదరాబాద్లో పుష్పకు సంబంధించి చాలా వరకు జరిగాయి. ఇది కంట్రవర్సీ అవుతుంది మాట్లాడడం దాని గురించి. సో అలా జరిగాయి కాబట్టి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి, చిన్నపిల్లల్ని తీసుకురావద్దు. మ్యాక్సిమం యూత్ వస్తారు, ఇంకా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళైతే రాకండి. ఎందుకంటే బాలయ్య బాబు గారికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఫ్యాన్స్ ఉంటారు, అందరికీ తెలుసు. చెప్పాలంటే వేరే హీరో అభిమానుల ఫ్యాన్స్ కూడా మన బాలయ్య బాబుకి ఉంటారు ఫ్యాన్స్. సో అందులో భాగంగానే మన అనంతపురంలో జరుగుతుంది గ్రాండ్గా. మీరు కూడా వచ్చేసేయండి. ఒక అనంతపురం ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఈ అప్డేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక లుక్ వేసేయండి. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ వస్తుంటాయి. ఇంకా నాకు తెలుసు మీరు కామెంట్ అడిగేది ఏంటంటే నెక్స్ట్ టికెట్స్ ఎలా బ్రో అని అడుగుతారు. కుదిరితే మీకోసం నేను ఇంకో రీల్ చేస్తాను. ఆ రీల్లో మీకు మ్యాటర్ అంతా కూడా ఇస్తాను అనమాట. టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఎవరు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనేది, అది నెక్స్ట్ వీడియో చూసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి అప్డేట్స్ అనేది చూసేద్దాం. చాలా వచ్చే వాళ్ళందరికీ ఎంట్రన్స్ ఇట్లనే ఉంటుంది. ఇక్కడే అందరికీ అయ్యప్ప స్వామి గుడి కంటే ముందే అందరికీ కూడా బైక్స్ అన్ని కూడా నిలిపేస్తారు అనుకుంటాను. అదేమో సవీర్ హాస్పిటల్. సో ఇట్లా లోపలికి రాగానే మీకు చూడొచ్చు మొత్తం అంతా కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, డిపార్ట్మెంట్ సంబంధించి, ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి అందరూ కూడా వచ్చారనమాట, పెద్ద పెద్దలు అందరూ. సో ఇక్కడ మనకు స్టేజ్ అయితే రెడీ చేస్తున్నారు. ఒక పక్క జేసీబీలు, ఒక పక్క డోజర్లతో అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి అంతమంది జనం పడతారో లేదో డౌట్ వస్తుంది. ఎందుకంటే బాలయ్య బాబు అంటేనే ఎక్కడి నుంచో వస్తారు అభిమానులు, అందులో నో డౌట్. ఈ ఈవెంట్కి సంబంధించి హైదరాబాద్ నుంచి లైట్స్ ఆల్మోస్ట్ ఇంకా తెలుసు కదా, స్టేజ్ సంబంధించి అన్నీ కూడా వచ్చేసాయి అనమాట. సో వీళ్ళు నైటే వచ్చేసినట్టున్నారు. అక్కడ చూస్తే కనుక మనకి లైటింగ్ పెట్టేసి అక్కడ పూజ కూడా చేసినారు. సో వర్క్స్ అయితే ఇంకా చక్కచక్క స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఎక్కడ కాదు స్టాప్ చేస్తున్నారు. ఈ టూకి పంప్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అడ్రస్ మళ్ళీ చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అనంతపురంలోని రామ్నగర్ 80 ఫీట్ రోడ్లో కిమ్స్ సవీర్ హాస్పిటల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. అయ్యప్ప స్వామి గుడి అంటే ఐడియా ఉంటుంది చాలామందికి. సో వచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.